ధూపూర్ గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా భయంకరమైన వేడికి గురయ్యింది. అందరూ నీడ కోసం వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. చెరువు ఎండిపోయింది. మండుతున్న ఎండలో ముసలి రత్నా పిన్ని సర్పంచ్ ఇంటికి వెళ్తుంది. సర్పంచ్, ఇలా ఇంకెంతకాలం మన ధూపూర్ గ్రామం ఇలాగే కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. కిందటి సంవత్సరం కూడా వేడి ఎక్కువగానే ఉంది, కానీ ఇంతలాగైతే మనలేదు. ఈసారైతే సూర్యుడు మనల్ని కాల్చేయడానికే సిద్ధంగా ఉన్నట్లుంది. మన ఊరి సేటుకైతే సర్కారు వాళ్లతో మంచి స్నేహం ఉంది. అతనితో చెప్పి ఏదైనా సహాయం అడగచ్చు కదా. మీరంటున్నారు కాబట్టి వెళ్తాను, కానీ తెలుసు కదా, ఆ సేటు స్వార్థపరుడు కూడా, అలాగే తెలివైనవాడు. సరే, చూద్దాం ఏం చేస్తాడు. మరుసటి రోజు ఉదయం సర్పంచ్ బరువైన మనసుతో సేటు బంగ్లాకి వెళ్తాడు. సేటు బాబు, ఊరి వాళ్ళందరూ ఎండతో చనిపోతున్నారు. మీకు సర్కారు వారితో మంచి స్నేహం ఉంది. ఏదైనా ఒక సాయం చేయించవచ్చు కదా. అయితే సర్కారు వారు ఇప్పుడు ప్రతి గుడిసెలోనూ కూలర్ పెట్టిస్తారా ఏంటి? ఏసీ పెట్టిస్తారా? సరుకులు ఉచితంగా ఇస్తున్నారు కదా, అవే చాలా ఎక్కువ మీ అందరికీ. మీలాంటి వాళ్ళైతే చల్లని గాలిలో కూర్చుని ఉంటారు. మీకేం తెలుసు రైతులు, పిల్లలు, ముసలివారు ఈ ఎండలో ఏ విధంగా బతుకుతున్నారు. సర్పంచ్ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనుకోలేదు. తిన్నగా రత్నా పిన్ని ఇంటికి బయలుదేరతాడు. రత్నా పిన్ని ఇంట్లో మంచం మీద కూర్చుని ఉంటుంది. దూరం నుండే సర్పంచ్ దిగులుగా రావటం చూసి అంతా అర్థం చేసుకుంటుంది. నీ మొహమే అంతా చెప్తోంది సర్పంచ్. సేటు స్పష్టంగా నిరాకరించాడు కదా. రత్నా పిన్ని, నాకైతే ముందే తెలుసు. నేను కేవలం మీకోసమే అని అక్కడికి వెళ్ళొచ్చాను. అప్పుడే లోపల నుంచి రత్నా పిన్ని 20 ఏళ్ల మనవరాలు బయటికొస్తుంది. కళ్లల్లో కన్నీళ్లు, వేడి వల్ల మొహం ఎర్రగా ఉంటుంది. నానమ్మ, నిన్న రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టలేదు. గాలి లేదు, ప్రశాంతత లేదు. చాలా వేడిగా అనిపించింది నానమ్మ. రత్నా పిన్ని కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. చూడమ్మా, మన పేదవాళ్ల తలరాతలో వేడిని అనుభవించడమే రాసుంది. నాకైతే ఒక విషయం అసలు అర్థమే కావట్లేదు పిన్ని. ఈ ఎండ కేవలం ధూపూర్ గ్రామంలోనే ఎందుకు పడుతుంది? ఊరి సరిహద్దుల నుండి కొంచెం బయట పోగానే ఎండ కాస్త తక్కువైనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఊర్లో యవ్వనస్తులు రాత్రిళ్ళు అడవిలో పడుకోవడానికి వెళ్తున్నారు. రత్నా పిన్ని కళ్ళు ఏవో ఆలోచిస్తూ పైకి లేస్తాయి. ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్టు. నేను నా చిన్నప్పుడు విన్నాను, ఒకప్పుడు మన ఊరు ఎంతో పచ్చగా ఉండేదట. వేడి చాలా తక్కువగా ఉండేదట. తర్వాత ఒకరోజు ఒక సాధు వచ్చారట. ఆయన దగ్గర ఒక చమత్కారవంతమైన మణి ఉండేదట. ఆ కాలంలో సేటు యొక్క పూర్వీకులు వీరేంద్ర ప్రసాద్ చౌదరి ఆ సాధువు దగ్గర మణిని దొంగచాటుగా దొంగిలించారట. ఆ తర్వాత ఊర్లో ఒక చోట పాతిపెట్టారట. మరుసటి రోజు సాధువుకెప్పుడైతే ఆ మణి దొరకలేదో అప్పుడాయన మొత్తం ఊరంతా శపించారట. ఏంటి శపించారా? మణి దొరకనంత వరకు కూడా ఈ ఊరు వేడి వల్ల మండిపోతూ ఉంటుందట. ఎవరైనా ఆ మణిని వెతకాలి అనుకుంటే ఆ మనిషి మనసు స్వార్థం లేనిదై ఉండాలని కూడా చెప్పారట. ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ల పట్ల దయాగుణం ఉంటుందో వాళ్లే వెతకగలరట. సర్పంచ్ ఆలోచనలో పడతాడు. ఏమీ ఆలోచించకుండా సైలెంట్గా బయటికి వెళ్లిపోతాడు. కాని రత్నా పిన్ని మనవరాలు వసుంధర మనసులో ఈ విషయం బాగా నిలిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం వసుంధర తన పక్కింట్లో ఉండే అతుల్కి నానమ్మ చెప్పిన విషయాలన్నీ చెప్తుంది. అతుల్, నిన్న నానమ్మ ఏదైతే చెప్పిందో అది విచిత్రంగా ఉంది, కానీ నేనది నమ్ముతున్నాను. వసుంధర, నీకు 20 ఏళ్ళు నిండి ఇవాళ కూడా నువ్వు నానమ్మ చెప్పిన కథల మీద నమ్మకం ఉంచుతున్నావా? మా నానమ్మ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఆలోచించి ఒకవేళ నిజమైతే మనం ఏమీ చేయలేమంటావా? ఒప్పుకుంటాను. అయితే మనం ఏం చేయాలి? నేను విన్నాను, ఊరి సరిహద్దులకి కొంత దూరంలో ఒక సాధు బాబా ఉంటున్నారు. గొప్ప జ్ఞానులు. మనం ఆయన్ని సాయం అడగచ్చు కదా. నేను నీకు ఈ పిచ్చితనంలో అయితే తోడుగా ఉండలేను. అతుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసుంధర కూడా మౌనంగా తన ఇంటి వైపు తిరిగి వెళ్తుంది. రాత్రి కలలో వసుంధర చూస్తుంది, ఊరి సరిహద్దుల దగ్గర ఉన్న బంజర భూమి అన్ని వైపులా ఎండిపోయుంటుంది. కాని ఆ బంజర భూమి మధ్యలో ఒకే ఒక్క పచ్చని చెట్టు ఉంటుంది.
ఆ చెట్టు కింద ఒక రంగురంగుల మెరిసే మణి ఉంటుంది. ఉన్నట్టుండి వసుంధర కళ్ళు తెరుచుకుంటుంది. చెమటలతో తడిచిపోయినా తను వెంటనే లేచి కూర్చుంటుంది. నానమ్మా, నానమ్మా, నాకొక విచిత్రమైన కలొచ్చింది. బంజర భూమి, ఒక చెట్టు, దాని కింద ఒక మెరిసే మణి. నిన్న నువ్వు నా కథ గురించి విన్నావు కదా, బహుశా అది నీ మనసులో ఉన్నట్టుంది. అందుకే అలాంటి కల వచ్చుంటుందమ్మా. లేదు నానమ్మా, ఇది ఒట్టి కల మాత్రమే కాదు, నాకు నమ్మకం ఉంది, అక్కడేదో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం వసుంధర అతుల్ దగ్గరికి వెళ్తుంది. అతుల్, నాకు నిన్న రాత్రి ఒక కలొచ్చింది. ఆ కలలో నేను చూసినప్పుడు ఒక బంజర భూమిలో ఒక చెట్టుంది, దాని కింద మణి ఉంది. నువ్వు కలలో ఖజానా కోసం వెతుకుతున్నావా వసుంధర? ఎగతాళి చెయ్యొద్దు అతుల్, నాతో పాటు పద. అతుల్ వసుంధర కళ్లల్లో గంభీరత్వాన్ని చూసి కొంచెం ఆలోచిస్తాడు. కాని తర్వాత తనతో వెళ్తాడు. కొన్ని గంటలు వెతికిన తర్వాత వసుంధర ఇంకా అతుల్కి ఆ చోటు దొరుకుతుంది. అక్కడ చుట్టూ బంజర భూమి ఉంటుంది. ఒకే ఒక్క పెద్ద చెట్టు ఉంటుంది. ఇది ఇది నువ్వు అచ్చం చెప్పినట్టుగానే ఉంది. వసుంధర ఏమీ మాట్లాడకుండా తవ్వటం మొదలు పెడుతుంది. కాసేపట్లో వసుంధరకి భూమిలో ఏదో గట్టి వస్తువు తగులుతుంది. మట్టి పక్కకు తీస్తే ఒక రంగురంగుల వెలుగునిచ్చే మణి కనిపిస్తుంది. ఎప్పుడైతే వసుంధర దానిని ముట్టుకుంటుందో అప్పుడు ఒక పెద్ద పేలుడులాగా సంభవిస్తుంది. చూస్తూ చూస్తూ భూమిలో నుంచి ఒక విశాలమైన ఇగ్లు ప్రత్యక్షమవుతుంది. ఇదెలా సాధ్యమైంది? ఇన్నున్నాయేంటి? ఈ ఇగ్లు ఇంత చల్లగా ఉన్నాయి? వాళ్ళు ఒక ఇగ్లూ లోపలికి వెళ్లి ఆశ్చర్యపోతారు. లోపల ఒక చిన్న ఇల్లులాగా ఉంటుంది. వంట చేయడానికి చోటు, గిన్నెలు, నీళ్లు, బాత్రూమ్ అన్నీ ఉంటాయి. ఇది మాయలా ఉంది, చాలా చమత్కారంలా ఉంది. మనం వెంటనే వెళ్ళి మన ఊరి వారందరికీ దీని గురించి చెప్పాలి. అవును, ఇక ఆలస్యం చేయకూడదు. వసుంధర ఇంకా అతుల్ ఊర్లోకి వెళ్లి తిన్నగా సర్పంచ్కి, రత్నా పిన్నికి జరిగిందంతా చెప్తారు. ఏంటి, అన్ని ఇగ్లులు ఉన్నాయా? పైగా చల్లని గాలా? సరే పదండి వెళ్ళి చూద్దాం అక్కడ. సర్పంచ్, రత్నా పిన్ని ఇంకా కొంతమంది ఊరి వాళ్లు అక్కడికి చేరుకుంటారు. విశాలమైన మెరిసే ఇగ్లూని చూసి అందరి కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. ఇది అద్భుతంలా ఉంది. ప్రతి ఒక్క ఇగ్లులో ఒక కుటుంబం ప్రశాంతంగా జీవించవచ్చు. ఇది ఏదో ఒక వరంలాగా ఉంది. మన ఊరంతా కూడా ఇలాంటి ఇగ్లూలుంటే బావుండేది. ఎవరూ కూడా వేడిని భరించాల్సిన అవసరం ఉండదు. అప్పుడే ఒక వృద్ధ సాధువు అక్కడికి వస్తారు. ఆయన మొహంలో తేజస్సుంటుంది, కళ్ళల్లో దట్టమైన రహస్యం దాగి ఉంటుంది. అమ్మా వసుంధర, నీ ఉద్దేశం స్వచ్ఛమైనది. ఇప్పుడు ఈ ఊరికి శాపం నుండి విముక్తి వచ్చే సమయం వచ్చింది. మహారాజా, అది మీరేనా? ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊరిని శపించింది మీరేనా? అవును, నేను శాపంతో పాటు సమాధానాన్ని కూడా వదిలిపెట్టాను. ఈ మణిని కేవలం మంచి మనసున్నవారు, నిస్వార్థపరులు మాత్రమే మేల్కొల్పగలరు. నువ్వు ఇంకా ఈ ఊరి వారందరూ కలిసి అన్ని వైపులా తవ్వకాలు మొదలు పెట్టాలి. ప్రతి మణి స్థానంలో దీనిని ఉంచాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ధూపూర్ పూర్తిగా చల్లగా ఇగ్నూపూర్గా మారిపోతుంది. ఊరి వాళ్ళందరూ కలిసి పనిచేయటం మొదలు పెడతారు. పిల్లలు, ముసలివాళ్లు, వయసులో ఉన్నవాళ్లు అందరూ కలిసి తవ్వటం మొదలు పెడతారు. ప్రతి గోతిలోనూ వసుంధర మణిని పెట్టి తీస్తుంది. ఎప్పుడైతే మణి భూమిని తాకుతుందో అప్పుడు అక్కడ ఒక విశాలమైన ఇగ్లు పుట్టుకొస్తుంది. చూస్తూ చూస్తూ ఊరంతా కూడా తెల్లగా మెరిసే చల్లని ఇగ్లులతో నిండిపోతుంది. సేటికి ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తుందో అప్పుడు అతను అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ మణిని మా పూర్వీకులు దొంగిలించారు, అందుకని ఇది నాది. ఇదంతా కూడా నా సొంతం. ఎప్పుడైతే సేటు వసుంధర చేతిలో నుంచి మణిని లాక్కుంటాడో అప్పుడు ఆ సాధువు అక్కడ ప్రత్యక్షమవుతారు. నీ పూర్వీకులే ఈ గ్రామాన్ని శపించేలా చేశారు. నువ్వు కూడా నీ పూర్వీకుల్లాగే దుష్టుడివి. నువ్వు చేసిన కర్మలకే నీకు ఫలితం వస్తుంది. ఉన్నట్టుండి సేటు అరుస్తాడు. తన శరీరంలోంచి పొగ వస్తుంది. తన బట్టలు చెమటతో తడిసిపోతాయి. మణి తన చేతిలో నుంచి పడిపోతుంది. ఇప్పుడు నువ్వు జీవితమంతా వేడితో తలడిల్లిపోతావు. ఎంత మంచులో ఉన్నా, నీళ్ళల్లో కూర్చున్నా సరే. ఇదే నీ స్వార్థానికి సరైన శిక్ష. సాధువు మణిని తీసుకొని వసుంధర చేతిలో పెడతారు. ఆ తర్వాత నవ్వుతారు. చూడమ్మా, ఇప్పుడు ఈ మణి నీ దగ్గర సురక్షితంగా ఉంటుంది. ఇది ఊర్లోని చల్లదనాన్ని రక్షిస్తుంది. ఇప్పుడిది ధూపూర్ కాదు మహారాజా, ఇప్పుడిది ఇగ్లూపూర్. సాధువు అక్కడి నుంచి మాయమైపోతారు.
ఇప్పుడెవరూ కూడా వేడి వల్ల ఏడవక్కర్లేదు. ముసలివాళ్లు మండుతున్న వేడిలో తప్పించక్కర్లేదు. ఈ ఇగ్లూ మన అదృష్టానికి దారి. ఈ ఇగ్లూ మన తలరాతని పూర్తిగా మార్చేసింది. కొంతకాలం తర్వాత ఊరంతా కూడా చల్లని గాలులు వీస్తాయి. ఇప్పుడు ఇగ్లూపూర్ ఒక చోటు మాత్రమే కాదు, ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఆశ, న్యాయానికి కథగా మారింది.